నూతన నటీనటులతో రోటీ కపడా రొమాన్స్, యూత్ను ఆకట్టుకునే న్యూ ఏజ్ లవ్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ వినోదం, సెకండ్ హాఫ్ ఎమోషన్. తొలి ప్రయత్నంలో మెప్పించిన దర్శకుడు విక్రమ్ రెడ్డి. ప్రేమ కథ చిత్రాలు ఎన్ని వచ్చినా వాటిని తెరకెక్కించే విధానంలో కాస్త కొత్తదనం చూపిస్తే అవి ప్రేక్షకులకు బోర్ కొట్టావు. ఇక ఇలాంటి సినిమాలకు ఎంటర్టైన్మెంట్, రొమాన్స్ యాడ్ చేశారంటే ఆ సినిమాలు మంచి విజయాన్ని నమోదు చేస్తాయి. ఈ కోవలోనే యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం రోటీ కపడా రొమాన్స్. భిన్నమైన టైటిల్తో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్తో మంచి బజ్ తెచ్చుకుంది. రోటీ కపడా రొమాన్స్ చిత్రంలో ఉన్నదేమిటి, ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఎంత, ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, నేటి యూత్కు కనెక్ట్ అవుతుందా లేదా అనేది చూద్దాం. రేడియో స్టేషన్లో ఆర్జేగా పనిచేసే సూర్య అలియాస్ తరుణ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాహుల్ అలియాస్ సందీప్ సరోజ్, ఈవెంట్ ఆర్గనైజర్ హర్ష అలియాస్ తరుణ్, వీరితో సరదాగా తిరిగే మరో ఫ్రెండ్ విక్కీ అలియాస్ సుప్రజ్ రంగా. ఈ నలుగురు ఒకే స్కూల్లో చదువుకొని చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉంటారు. ఒకే రూమ్లో ఉంటూ జాబులు చేస్తూ ఉంటారు. లైఫ్ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితాల్లోకి నలుగురు అమ్మాయిలు ప్రవేశిస్తారు. ఆర్జే సూర్య, ఆయన అభిమాని దివ్య అలియాస్ నువ్వేక్ష ప్రేమలో పడతారు. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల చదువుపై ఆసక్తి కలగడం లేదని తనకు హెల్ప్ చేయమని హర్షను కోరుతుంది సోనియా అలియాస్ ఖుష్బూ చౌదరి. శ్వేతను అలియాస్ మేఘాలేఖ చూసి ఇష్టపడిన విక్కీ ఆమెకు జాబ్ ఇప్పించి ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. ఇక రాహుల్ తన కొలిగ్ ప్రియా అలియాస్ సోను ఠాకూర్ను చూసి ఇష్టపడతాడు. కానీ లైఫ్లో సెటిల్ అయిన తర్వాతే ఆమెను పెళ్లి చేసుకుంటానని అంటాడు. ఇలా ఈ నలుగురి స్నేహితుల్లోకి వీళ్ళు ప్రవేశించిన తర్వాత జరిగిందేమిటి, వీళ్ళ లవ్ సక్సెస్ అవుతుందా, బ్రేకప్ అవుతుందా అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. నలుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిల మధ్య జరిగే ప్రేమ కథ ఇది. ఇలాంటి ప్రేమ కథలు ఇంతకు ముందు వచ్చిన ఈ సినిమా కథనంలో ఫ్రెష్నెస్ ఉంది. ప్రేమ, కెరియర్, బ్రేకప్ వీటి మధ్య అల్లుకున్న కథను దర్శకుడు కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. సినిమాలోని పాత్రలు కూడా అర్థవంతంగానే డిజైన్ చేసుకున్నాడు. అయితే ఈ 4 ప్రేమ కథలను ఎక్కడ కూడా తడబడకుండా దర్శకుడు చేసిన ప్రయత్నం బాగుంది. ఈ సినిమా తొలి భాగంలో వినోదంతో పాటు వీరి ప్రేమ ప్రయాణం చూపించాడు. సెకండ్ హాఫ్లో లవ్లోని ఎమోషన్తో పాటు రియలైజేషన్ చెప్పిన విధానం ఆకట్టుకుంది. సినిమాలోని ప్రతి సన్నివేశం, డైలాగ్ కూడా ఎంతో సహజంగా అనిపించింది. నేటి యువతరంలో ప్రేమ పట్ల ఉన్న కన్ఫ్యూజన్స్కు ఈ చిత్రంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఇచ్చాడు. ట్రెండీ కథతో తెరకెక్కించిన ఈ చిత్రం ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఈ సినిమాలో 2 జంటల మధ్య ఉన్న రొమాంటిక్ సన్నివేశాలు కుర్రకారును అలరిస్తాయి. అయితే ఎక్కడ కూడా రొమాన్స్ సన్నివేశాలు శృతి మించకుండా తెరకెక్కించడం ఈ సినిమాకు ప్లస్ అయింది. సినిమా ప్రారంభించడం గోవాలో స్నేహితులు ఫ్లాష్ బ్యాక్ను చెబుతూ తమ ప్రేమ కథను ఒక్కొక్కటి రివీల్ చేస్తూ ఆడియన్స్కు వాటిని చెబుతుండటం అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా విక్కీ శ్వేతల ప్రేమ కథ వినోదాన్ని పంచుతుంది. నటీనటుల పనితీరు. ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటించిన వాళ్ళు కొత్తవారైనా ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ కనిపించదు. వీళ్ళ నటన ఆకట్టుకుంటుంది. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా తమ పాత్రల్లో రాణించారు. ముఖ్యంగా విక్కీ పాత్రలో సుప్రజ్ రంగా పంచిన వినోదం అందరికీ గుర్తుండిపోతుంది. ఈ హీరోలకు నటులుగా మంచి భవిష్యత్తు ఉంటుంది. హీరోయిన్స్గా నటించిన నువ్వేక్ష, మేఘలేఖ, సోను ఠాకూర్, ఖుష్బూ చౌదరి తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగతా నటీనటులు కూడా వాళ్ళ పాత్రల్లో రాణించారు. సాంకేతిక వర్గం పనితీరు. విక్రమ్ రెడ్డి తొలి చిత్ర దర్శకుడైనా ఎక్కడ కూడా అతను తడబడినట్లుగా కనిపించలేదు. ఎంతో కాన్ఫిడెంట్గా, పూర్తి క్లారిటీతో చిత్రాన్ని తెరకెక్కించాడు. మంచి కథతో పాటు ఎమోషన్ కూడా క్యారీ చేయడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు. నూతన నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకున్నాడు. సంగీతం ఎంతో యూత్ఫుల్గా అనిపించింది. హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ఆర్ ధ్రువన్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయ్యే విధంగా ఉంది. కథ మూడ్ను క్యారీ చేయడంలో సినిమాటోగ్రఫీ తోడ్పడింది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ఫైనల్గా
రోటీ కపడా రొమాన్స్ రిఫ్రెషింగ్ అనిపించే ప్రేమ కథగా అందరినీ అలరిస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రం యూత్కు మంచి కిక్కిస్తుంది.